పవిత్ర మరియా రాణిత్వ మహోత్సవం, క్వీన్షిప్ ఆఫ్ మేరీ, క్రీస్తు శకం 1955. విశ్వ శ్రీసభలో తొలి క్రైస్తవురాలు మేరీమాత. క్రైస్తవులకు ముందుగా నడిచిన నాయకి, మహావిశ్వాసిని, నిత్య కన్య, దైవాంకిత, దేవుడే మరియను నిష్కలంకనిగా, పరమ పవిత్ర వ్యక్తిగా తీర్చిదిద్ది సకల వరప్రసాదాలు అనుగ్రహాలతో అభిషేకించారు. క్రీస్తు మోక్షారోహణమై తండ్రి కుడిపక్కన కూర్చుండి విశ్వ శ్రీసభను పాలిస్తున్నారు. ఆ తరువాత తల్లి మరియను మోక్షానికి తీసుకుని రావడానికి, ఆమెను మోక్షరాజ్ఞిగా, విశ్వరాజ్ఞిగా పట్టం కట్టడానికి సకల మోక్షవాసులు ఆ తల్లిని సాదరంతో స్వాగతించి గౌరవించేలా చేయడానికి ప్రణాళిక ఏర్పరిచారు, నెరవేర్చారు. అందుకే తల్లి శ్రీసభ సూచనలపై యావత్ క్రైస్తవ ప్రపంచం మరియ మధ్యవర్తిత్వాన ప్రార్థనా సహాయంకై వేడుకుంటుంది, స్తుతి గీతాలతో సంబరాలు చేసుకుంటుంది. దేవుడైన క్రీస్తు రాజుకు తల్లి ఒకటిచే ఆయమ్మ దేవమాతగాను, రాజమాతగాను, భూపరలోకాలకు సకల సృష్టికి యేసు ప్రభువు రాజు ఒకటి చేత ఆ పరమపావిని విశ్వశ్రీరాజ్ఞిగా ఆ ప్రభువు చెంతనే అప్రకటితంగా ప్రకటితమైంది, చెప్పకయే చెప్పబడింది. లూర్దు దర్శనంలో ఆ కరుణామయి తనను గూర్చి జన్మ పాపముల యొక్క జన్మించిన రాణిని అని సగర్వంగా చెప్పుకుంది. ఆమె రాణిత్వాన్ని కొనియాడుతూ తల్లి శ్రీసభ 1955లో అధికారపూర్వకంగా క్రైస్తవులు 50 మంది ఉత్సాహించాలని ప్రకటించింది. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను అని పునీత యోహాను సువార్తికుడు చెప్పుచున్నాడు. పై గుర్తులన్నీ ఈ రక్షణమాత రాణిత్వ మహత్తును వెల్లడిస్తున్నాయి. అట్లే భక్తుడైన దావీదు మహారాజు, రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు, రాణి మేలము బంగారు నగలతో కైజేసుకుని కుడిపార్శ్వమున నిలుచుండును, ఆమె పూర్ణ సౌందర్యవతి అని గానం చేశాడు. గొప్ప విద్వాంసులు, విశ్వాసులు, రచయితలు ఆమె మహారాణిత్వాన్ని పరవశంతో పొగిడారు. ఆమె యావత్ సృష్టి రాజుకు తల్లి, రాజమాత అని పునీత గ్రెగరీ నజియాంజన్ వేదాంత పండితుడు పలికారు. ఆమె సకల మానవాళికి సార్వభౌమిక అధికారినిగా భక్తులు గావిస్తున్నారు, ఆమె మహిమను కీర్తిస్తున్నారు. దేవమాత గాబ్రియేలుడే మరియకు వందనం చేశాడు. మంగళవార్త చెప్పి యేసును గురించి, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను అన్నాడు. ఆ సింహాసనం రాజరికానికి, పాలనకు గుర్తు. 12వ భక్తినాథ పోపు గారు తమ విశ్వలేఖ ఎడ్కైలే రచనంలో మరియ మహారాణిత్వ పట్టం గురించి సాంప్రదాయక సిద్ధాంతం ప్రతిపాదించారు. మరియ సహజ మాతృవాత్సల్యంతో తన హృదిని మన వైపు మరల్చి మన కోసం రక్షణీయ ప్రణాళికలో భాగస్థురాలై మానవాళికి తన ప్రేమను పంచింది. సకల దూతలు, మోక్షవాసుల సమక్షంలో మోక్షరాజ్ఞిగా పైకి హెచ్చింపబడి తనయుడి యేసు కుడిపక్కన నిలబడింది. తల్లిగా ఆమె ఏది అడిగినా అనుగ్రహింపబడే గొప్ప స్థానం ప్రభువు ఆ ప్రేమ మాన్వికి వసిగారు. మానవ జాతి నిత్య రక్షణకై, పరిశుద్ధీకరణకై ఆశీర్వాదిత నిష్కలంక కన్య మరియాంబకు ఈ సర్వ మానవ జాతిని అప్పగిద్దాం. అందువల్ల క్రైస్తవ మత సాఫల్యతలో, క్రైస్తవత్వపు శాంతిలో ప్రజలు సంతోషించే శకం ఒకటి రానుంది. ఆ తల్లి అట్టి ఆశకు పునాది వేసింది అని గంభీరంగా 12వ భక్తినాథుడు వెల్లడించాడు. ఇంకా ఇలా తెలిపారు, పాప దాసత్వం నుండి విముక్తం చేసి బాధలు, వెదలు, ఒంటరితనం వంటి సమయాల్లో సహాయకారినిగా ఉండమని, చీకటిలో జ్యోతిగా అలరింపమని గట్టి విశ్వాసముతో దయా కనికర కృపారసము గల రాజ్ఞి మరీ తల్లి సింహాసనం చెంతకు వెళ్ళి మొరలిడదాం. ఆమె సకల దూతలకు, జనులకు పాలకురాలను అంగీకరించి అంకితం చేసుకుంటారో, శాంతి సమాధానం యొక్క రాజ్ఞి అని సంబోధించుకుంటారో, అట్టి వారి మరణాంతరం యేసుప్రభువే నిత్యానంద శాంతి రాజ్యానికి తీసుకుపోయేలా ఆ తల్లి ప్రార్థిస్తుందని 12వ భక్తినాథులు పోపు గారు అన్నారు. మరియా అనగా ఏలినరాలు, యజమానురాలు, ఉన్నతమైన మహిళ అని అర్థం.